హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఐఆర్ 2026 ఎన్యుమరేషన్ కి సంబంధించి ఫామ్ నేటి నుంచి ఆన్లైన్ లో ఫిల్ చేయడం స్టార్ట్ అయ్యాయి. ఈ ఫామ్ ని మీరే ఎక్కడి నుంచి అయినా సరే బిఏలో సహాయం అవసరం లేకుండానే మీరే ఓన్ గా ఎలా ఫిల్ చేసుకోవాలో లైవ్ లో చెప్తాను. అంతేకాక ఈ ఫామ్ ని మీరు ఫిల్ చేసిన వెంటనే మీకు యాక్సెప్ట్ అయినట్లు SMS కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్ ని ఫిల్ చేయడానికి మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఓటర్ ECI అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే మెయిన్ స్క్రీన్ లో మీకు ఒక న్యూ ఆప్షన్ యాడ్ అయింది కనిపిస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026. ఇప్పుడు దీనిని ఫిల్ చేయడానికి ఫస్ట్ మనకు లాగిన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP సెలెక్ట్ చేస్తే ఫోన్ కి OTP వస్తుంది. ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పోర్టల్లో లాగిన్ అయిపోతుంది. ఇక్కడ కొందరికి ఇది వరకు ఎప్పుడు లాగిన్ చేయని వారికి ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు వారు సైన్ అప్ ని సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సేమ్ ప్రాసెస్ లోనే లాగిన్ అవుతారు, కేవలం నేమ్ మాత్రమే ఎక్స్ట్రా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అండ్ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ SIR లిస్ట్. ఇందులో నేమ్ ని ఎలా సెర్చ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెసెంట్ ఫస్ట్ ఆప్షన్ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టేట్స్ లిస్ట్ చూపిస్తుంది. సెలెక్ట్ చేస్తే ఇందులో ప్రస్తుతం 10 స్టేట్లకు సంబంధించి SIR ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ అన్ని స్టేట్లకి ఆన్లైన్ లో ఫామ్ ఫిల్ చేసే ప్రాసెస్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. ఇందులో తెలంగాణ కూడా యాడ్ అవ్వబోతుంది. సో మొదటగా నేను ఆంధ్రప్రదేశ్ ఫామ్ ఫిల్ చేసే విధానం చూపిస్తాను. తర్వాత పక్కన ఎవరిదైతే మీరు ఫామ్ ఫిల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీ ఓటర్ ID నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన సెట్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మన ఓటింగ్ కార్డ్ లో ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మ్యాచ్ అయి వస్తుంది. ఇందులో నేమ్, ఎపిక్ నంబర్ అండ్ సీరియల్ నంబర్ అండ్ పార్ట్ నంబర్లతో పూర్తి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. తర్వాత కింద రెడ్ కాలం లో రాసిన సెంటెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రెసెంట్ మీరు ఫిల్ చేసే అప్లికేషన్ పై ఉన్న పేరు సేమ్ ఎగ్జాక్ట్ గా మీ ప్రెసెంట్ ఆధార్ లో ఉన్న పేరు విధంగా ఉండాలి. అప్పుడే మీరు ఈ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఇందులో ఎర్రర్ వచ్చినా మీ నేమ్ ఆధార్ తో సరిపోల్చకున్నా ఇక్కడ మీకు అసైన్ అయిన బిఏలో కాంటాక్ట్ నంబర్ చూపిస్తుంది. అతడిని కాంటాక్ట్ అయి అతని ద్వారా మీరు ఆఫ్లైన్ లో ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ నా పేరు సేమ్ గానే ఉంది కాబట్టి ఇక్కడ మీ ఓటర్ ఐడికి మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ఇందులో మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇంకా లింక్ చేసుకొని వారుంటే పైన ఇచ్చిన వీడియో చూసి 5 నిమిషాల్లో మీ ఓటర్ ఐడికి మీ ప్రెసెంట్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన సెండ్ OTP సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కు వచ్చిన OTP ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు కింద అప్లికేషన్ లో 3 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మై నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎలక్ట్రల్ ఆఫ్ లాస్ట్ SIR. ఇందులో లాస్ట్ టైం చేసిన SIR సర్వేలో మీ నేమ్ ఉంటే, తర్వాత సెకండ్ ఆప్షన్ మై పేరెంట్స్ నేమ్. ఇందులో ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ గార్డియన్ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లాస్ట్ SIR రోల్ అని ఉంటుంది. ఇక్కడ ఒకవేళ లాస్ట్ SIR లో మీ పేరు లేకుంటే ఈ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ SIR సర్వే చేసినప్పుడు ఒకవేళ మీ ఏజ్ బిలో 18 అయి ఉండి మీరు ఓటింగ్ కి ఎలిజిబుల్ కాక మీ పేరెంట్స్ ఇందులో ఎలిజిబుల్ అయి ఉంటే వారి డీటెయిల్స్ ని ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ ఆప్షన్, దీని ప్రకారం లాస్ట్ SIR లో మీ నేమ్ ని కానీ మీ పేరెంట్స్ నేమ్ కానీ లేకుంటే కొన్ని డాక్యుమెంట్స్ ని మీరు ఆఫ్లైన్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లిస్ట్ లో మీ పేరు లేకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో మీ స్టేట్ అడుగుతుంది. ఇందులోంచి మీరు ఓటు వేసే స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీరు లాస్ట్ SIR ప్రకారం మీరు వేసిన ఓట్ ఏ అసెంబ్లీకి చెందినదో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇది మీ ఓటర్ స్లిప్ పై అండ్ ఓటర్ ID పై కూడా రాసి ఉంటుంది. తర్వాత కింద పోలింగ్ స్టేషన్. ఇందులో కూడా సేమ్ అప్పట్లో మీరు ఏ పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళి ఓటు వేసేవారో ఆ పోలింగ్ స్టేషన్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇది కూడా మీ ఓటర్ ID సాఫ్ట్ కాపీ లేదా లాస్ట్ వేసిన ఓటర్ స్లిప్ పై రాసి ఉంటుంది. తర్వాత పక్కన పార్ట్ సీరియల్ నంబర్. ఇది మీ పోలింగ్ స్టేషన్ పక్కన మెన్షన్ చేసి ఉంటుంది. ఆ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద రిలేషన్. ఇందులో అప్పట్లో మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఇందులో ఎవరుంటే వారిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద సెర్చ్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ మ్యాచ్ అయితే కింద ఇన్ఫర్మేషన్ ఫిచ్ అయి వస్తుంది. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. వన్స్ కరెక్ట్ గా ఉంటే కింద మై రిలేటివ్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రోల్ ఆఫ్ ఇక్కడ మీరు స్టేట్ నేమ్ అండ్ లాస్ట్ SIR లిస్ట్ ఇయర్ చూపిస్తుంది. ఎబో డీటెయిల్స్ ఈస్ కన్ఫర్మ్ చేసుకొని ఇందులో టిక్ పెట్టండి. తర్వాత కింద కంటిన్యూ చేయండి. తర్వాత కింద న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి.
తర్వాత పక్కన మీ ఫాదర్ ఓటర్ ఐడి పైన ఉన్న ఎపిక్ నంబర్, ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి పక్కన మీ మదర్ ఎపిక్ నంబర్, ఇది కూడా ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ మీ స్పౌస్ నేమ్ అంటే హస్బెండ్ ఆర్ వైఫ్, ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఇక్కడ నేమ్ అండ్ పక్కన ఎపిక్ నంబర్ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద ఈ ఫామ్ ని మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఫిల్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇందులో ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోని జేపీజీలో అప్ టు 2 MB లోపు సెలెక్ట్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. ఈ ఫోటో మీకు నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించిన ఓటర్ స్లిప్ పై ప్రింట్ అయి వస్తుంది కాబట్టి ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ కింద ఎపిక్ నంబర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని వస్తే ఎయిదర్ పైన మీరు ఎంటర్ చేసిన మీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ స్పౌస్ ఎపిక్ నంబర్ సరైనది కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి ఉన్నా కొన్నిసార్లు ఆన్లైన్ లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇక్కడ ఓటర్ ఐడి నంబర్ ఆప్షనల్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తే నంబర్ ని రిమూవ్ చేయండి. తర్వాత కింద పైన మీరు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ కింద చూపిస్తుంది. ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకొని రాంగ్ గా ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని ఫిల్ చేయండి లేదా కరెక్ట్ గా ఉన్నాయంటే కింద ప్రివ్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ కంప్లీట్ గా ప్రింట్ కోసం ఇక్కడ జనరేట్ చూపిస్తుంది. తర్వాత కింద ఆ ఇయర్ బై ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ ఇప్పుడు మీ నేమ్ అండ్ ఆధార్ నేమ్ మ్యాచ్ చేసుకొని ఇందులో ఈసైన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని మ్యాచ్ అయితే మీ ఎన్యూమరేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లో సబ్మిట్ అయిపోతుంది. దీని కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు ఫోన్ కి కూడా వచ్చేస్తుంది. ఈ ఫామ్ ని మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ ఫామ్ గవర్నమెంట్ తరఫున రివ్యూ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత న్యూ ఓటర్ లిస్ట్ లో మీ డీటెయిల్స్ యాడ్ అయి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీరే కాకుండా మీ ఇంట్లోని వాళ్ళందరికీ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.